బ్రో హాయ్ బ్రో. హాయ్. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఎవరికి సైమా అవార్డ్స్ వస్తుందో ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి. బాలకృష్ణ గారుగా చిరంజీవి గారు కానీ ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే కామెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి. భయ్యా ఇప్పుడు సైమా అవార్డ్స్లో బాలకృష్ణ గారికి వస్తుందా లేకపోతే చిరంజీవి గారికి వస్తుందా అనుకుంటున్నారా మీరు? నిజంగా సైమా అవార్డ్ తగ్గపరం పెట్టిందన్న నిజంగా మ్యాచ్ ఈసారి. అసలు ఎవరు ఈ మ్యాచ్ గెలుస్తుందా అసలు ఐపీఎల్ అయిపోయింది నిజంగా. రెండు టీం మనకి ఇష్టమే కానీ ఏ టీం గెలుస్తా క్యూరియాసిటీ తెలియదు నిజంగా. ఇక్కడేమో మన చిరంజీవి ఏమో వాళ్ళతో వీరైతే వస్తున్నాడు, ఇక్కడేమో మన బాలయ్య ఏమో భగవంత్ కేసరి వస్తున్నాడు. రెండు ఇట్లు సినిమాలే, రెండు బ్లాక్ బస్టర్లే. మరి ఇద్దరు కూడా చాలా మంచి యాక్ట్ చేశారు. సో నిజంగా ఇప్పుడు తగ్గపరం ఉన్నది. చాలా మంది అంటారు ఇక్కడ మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ ఫైట్ నడుస్తుంది అంటారు. అరే నిజంగా ఈ అమ్మ ఏముంది ఫైట్ అయితే చాలా పెద్ద ఫైట్ అన్న నిజంగా. అవును కదా, ఇక్కడ మెగాస్టార్ టాలీవుడ్ బాస్, ఇక్కడ మన నందమూరి తారక నట విశ్వరూపం. సో ఆ ఇద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారు అన్న ట్విస్ట్ లో అయితే బెట్టింగ్ కూడా తప్పలేదన్న నిజంగా. సో మనం ఒక్కొక్కరు బెట్టింగ్ లేదు, బాలయ్యకి వస్తాను బాలయ్య ఫ్యాన్స్, లేదు మన మెగాస్టార్కి వస్తుందని మెగా ఫ్యాన్స్ బెట్టింగ్ పెడతారు నిజంగా. అరే ఇది క్రేజీ ఉంది తెలుసా నిజంగా. నిజంగా ఆన్లైన్ కాదని చూడన్నా, వాల్టర్ మీద సినిమా చూడండి ఎంత బాగుంటుంది నిజంగా. చాలా మంచి యాక్ట్ చేస్తారన్న. లాస్ట్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది వేరే లెవెల్. ఆ తలక నరికే సీన్ కానీ నిజంగా ఆ సీన్ కి నిజంగా ఆస్కర్ అవార్డు ఇచ్చినా తప్పలేదని ఫీలింగ్ వచ్చేది. కానీ భగవంత్ కేసరి ఉంటుంది భయ్యా, ఒక చిన్న పాప మీద ఏముంటుంది ఆ ఫీలింగ్ అయితే. అంటే అమ్మాయి ఓరియంటెడ్ సినిమా కదా, సో నాకు అనిపిస్తుంది భగవంత్ కేసరి కొద్దిగా ఎక్కువ ఉందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. చూస్తే నాకైతే నమ్మకం ఉందన్న. ఇద్దరు కూడా 100% ఇద్దరు ఎవరొకరు వస్తారు. వచ్చాడు కొట్టాడు విన్నాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు విన్నాడు రిపీట్. నాకు తెలిసి ఇద్దరు కూడా తక్కువ ఉంటుంది నేను అనుకుంటున్నాను. మేబీ ఇద్దరు కలిసినా బాగుంటుంది నిజంగా, ఇద్దరు కవర్డ్ ఇచ్చినా బాగుంటుంది మనస్ఫూర్తి దొరుకుంటారు. సో ఓటింగ్ ని పరంగా చూసుకుంటే మాత్రం 100% కొద్దిగా నువ్వు అన్నాను కానీ ఏ పబ్బులకు పోయినా ఒకటే స్లోగన్ వినిపిస్తుంది. ఆ స్లోగన్ ఎవరో నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఆ స్లోగన్ కొద్దిగా ఎక్కువ హైప్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ సినిమాలో కూడా మంచి యాక్ట్ చేశారు కాబట్టి చూద్దాం. నాకైతే ఇద్దరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే ఇద్దరికి వస్తుందని అనుకుంటున్నారా మరి మీరు? ఇద్దరు వాళ్ళు కోరుకుంటాం కానీ ఒక్కటి అవ్వాలంటే ఒక్కరికి వస్తారు కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో కోరుకోండి. నేనైతే నేను అన్నం ప్రతి పబ్బులో వాడి వాయిస్ రావాలని కోరుకుంటాను. అదే క్రేజ్ ఉంటామట. సో మీరు చూడండి తెలుగు వాళ్ళు ఎంత ఎత్తా అంటే మనం చూస్తే ఆస్కర్ పోయారు, మన నిజంగా ఎక్కడెక్కడ వేలేస్తారు మన వాళ్ళంతా. సో నిజంగా సైమా కూడా కొట్టేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుందని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఎవరికి వస్తుంది. నేనైతే యాజ్ నేను మెగా ఫ్యామిలీ అన్నాను నేను కూడా, కానీ నిజంగా చూద్దాం. అదే నేను చాలా క్యూరియాసిటీ ఉంది నాకైతే. అంటే మీకు బాలకృష్ణ గారిలో నచ్చేది ఏంటి మరి? అంటే తను అసలు చాలా ఏమంటారు అన్న, చిన్న పిల్లాడిలాగా ఉంటారన్న. చాలా అంటే లైక్ మొహమాటం లేని వ్యక్తి. లైక్ అసలు ఎటువంటి ముందు ఒక రకంగా వెనుక ఒక రకంగా ఉండే వ్యక్తి కాదు. ఏమంటే నీ ముఖం మీద చెప్పేస్తాడు, నచ్చలే అంటే నచ్చలే అంతే, ఒక డైరెక్ట్ చెప్పేస్తాడు, కోపంతో కొట్టేస్తాడు. సో నిజంగా అట్లాంటి వ్యక్తి చాలా ఏమంటారు చిన్న బాలుడు అని చెప్పొచ్చు అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది నిజం. బాలబాబు ఆయన నిజంగా అట్లాంటి వ్యక్తులు పుట్టరన్న నిజంగా. మళ్ళీ ఆయన గ్రేట్ అని చెప్పొచ్చు నిజంగా. చాలా అంటే చాలా బాగుంటుంది. చిరంజీవి గారిలో నచ్చేది ఏంటి? చిరంజీవి అన్న ఆయన దేవుడు అన్న నిజంగా చెప్పాలంటే. తను చూసాం అన్న ఎప్పుడో చిన్న నిజంగా అటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు తనకి. ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీ వచ్చి ఈరోజు సినిమా ఇండస్ట్రీకి బాస్, మెగాస్టార్ బాస్. ఈరోజు మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ మన పవన్ కళ్యాణ్ కానీ రామ్ చరణ్ కానీ ఇంత పెద్ద మంది ఇంత మెగా ఫ్యామిలీస్ వచ్చారంటే తన కారణం ఎవరైనా కాదన్నా మన మెగాస్టార్. ఎంతో ముళ్ళ కొంపల నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు మన ఎంతో మంది ప్లాట్ఫామ్స్ ఇచ్చాడు. లైక్ రోడ్ మంచి విశాలమైన రోడ్ ఇచ్చాడు. సో మెగాస్టార్ నిజంగా తను కూడా అంటే నేను చూడన్నా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ ఎంతో మందికి ఆదుకున్న. మొన్న తనకి అవార్డు వచ్చింది, మీరు అవున పద్మభూషణ్. ఉత్తగానే ఇయర్ కదా అవార్డులో. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా గొప్ప వ్యక్తి అన్న చిరంజీవి. నేను చెప్తున్నా బాలబాబు అన్న చిరంజీవి అన్న. సో మానవత్వంలో కొద్దిగా ఒక మెట్టు చిరంజీవి ఎక్కువ ఉంటాడు. నిజంగా కొద్దిగా ఫ్యానిజంలో కానీ లైక్ ఏంటంటే యువతలో కొద్దిగా బాలబాబు ఉంటారు. ఇద్దరు కూడా మంచి వ్యక్తులు అని నాకు ఫీలింగ్ అన్న. సో మాకైతే మెగా ఫ్యామిలీ అని నందం ఫ్యామిలీ లేదు. ఇద్దరు ఇటు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇద్దరికి సైమా అవార్డ్స్ వస్తే మీకు ఇష్టమా? ఇద్దరు నిజంగా ఇట్లా ఎవరైతే ఇచ్చేవాళ్ళు ఉంటారో ఇద్దరు ఒక రెండు చేతులు బిగ్ బాస్ లేపినట్లు ఇద్దరికి లేపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇద్దరికి లేపాలి. మంచి వ్యక్తులు అన్న వాళ్ళు. అంటే ఇద్దరికి ఇస్తే మరి మీరు హ్యాపీనా? 100% హ్యాపీ. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ లేదు నిజంగా. సో నిజంగా సైమా వాళ్ళకి దయచేసి సో మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టకండి ప్లీజ్. ఫ్యాన్స్ అయితే చాలా ఇవ్వండి, ఇద్దరికి ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు నువ్వు మెగా ఫ్యామిలీ చిరంజీవికి ఇస్తే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఫీల్ అవుతారు. సో నువ్వు బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ ఫీల్ అవుతారు. సో నిజంగా దయచేసి ఇద్దరికి ఒక్క అవార్డు నిజంగా చరిత్రలో నిలిచిపోతే ఇటువంటి అవార్డు ఎవరికి ఇద్దరికి ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.